భద్రాచలంలో తేదీ 17/4/2024న సీతారాముల వారి తిరు కళ్యాణోత్సవం సందర్భంగా సీతారాముల వారికి, లక్ష్మణికి మరియు హనుమంతునికి అఖిల భారత పద్మశాలి చేనేత కళా వైభవం చైర్మన్ ఎస్ఎస్ జయరాజు, శ్రీ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో పోచంపల్లి చేనేత పట్టుచీరలను రాములవారికి, లక్ష్మణికి, హనుమంతునికి పంచకండువ 5 రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది. మగ్గం యొక్క నేత పనిని వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గౌరవనీయులు కార్యనిర్వహణాధికారి రమాదేవి చేత పనిని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ గుర్రం నరసింహారావు, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్, కళాకారులు యలగందుల కరుణాకర్ గణేష్, గుర్రం సీను, బిట్ల ఉప్పలయ్య, తిరుపతి పద్మశాలి సత్రం మాజీ అధ్యక్షుడు సురేందర్ పాల్గొన్నారు. ఈ నెల 16న సాయంత్రం సీతారాముల ఎదుర్కోల సందర్భంగా కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా స్వామివార్లకు అందజేయడం జరుగుతుంది. జయరాజు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో రాముల వారికి ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు భద్రాచలం వచ్చి నేసి స్వామివారికి సమర్పించడం ఒక చాలా గొప్ప విషయం. వీరికి శ్రీ రామచంద్రమూర్తి ఆశీస్సులతో పాటు వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.